స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మొదటి ధర్మ సందేహం, గోకర్ణ క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది? రావణాసురుడు ప్రతినిత్యము శివ పూజ చేస్తున్న తల్లి యొక్క స్థితిని గమనించి శివుని ఆత్మలింగాన్ని తల్లికి అందించాలన్న సంకల్పంతో కైలాస పర్వతాన్ని తన చేతులతో ఎత్తే ప్రయత్నం చేస్తాడు. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదవఢమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం అన్న అద్భుతమైన శివ స్తోత్రాన్ని ఆ సందర్భంలో రచించాడు, గానం చేశాడు అని చెబుతారు. రావణాసురుడి భక్తికి మెచ్చినటువంటి శివుడు పార్వతితో సహా ప్రత్యక్షమవుతాడు. ఏం కావాలో కోరుకోమంటాడు. ఆత్మలింగం కనుక రావణాసురుడికి చిక్కితే ప్రళయం జరుగుతుందని ఇంద్రాది దేవతలంతా మోహంలో పడేస్తారు రావణాసురుడు. అందుకని రావణాసురుడు ఆత్మలింగాన్ని మరిచి పార్వతిని నాకు ఇచ్చేయమని అడుగుతాడు. ఆ అద్భుతమైన రూపాన్ని చూసి శివుడు బోళాశంకరు తీసుకెళ్ళమంటాడు. అలా పార్వతీదేవిని వెంటబెట్టుకుని వెళుతున్న రావణాసురుడి స్థితి గమనించి నారదుడు రావణాసురుడి దగ్గరికి వచ్చి, శివుడు నిన్ను భలే మాయ చేశాడు, నీకు ఎవరిని ఇచ్చారనుకుంటున్నావు? పార్వతీదేవినే కదా ఇచ్చింది అంటాడు. కాదు, ఒక్కసారి చూడు అంటే అప్పుడు ఆ పార్వతి కాళికా రూపంలో కనపడుతుంది. ఇప్పుడు ఎక్కడ ఉంది మండోదరి అంటే పాతాళంలో ఉన్నది ఆ పార్వతి అని పాతాళానికి వెళ్ళి మండోదరిని వివాహం చేసుకుని తల్లి దగ్గరికి వస్తాడు. కైకసి, నేను ఆత్మలింగం తెమ్మంటే నువ్వు ఎవరిని తీసుకొచ్చావు అనగానే తన తప్పు తెలుసుకొని మళ్ళీ ఘోరమైన తపస్సు చేసి శివ సాక్షాత్కారాన్ని పొంది ఆత్మలింగాన్ని తీసుకొని తిరిగి లంకకు ప్రయాణమవుతాడు. అలా వస్తున్న సమయంలో ఆత్మలింగాన్ని ఎలాగైనా రావణాసురుడి నుంచి తీసుకోవాలి అని నారదుడి యొక్క ఆజ్ఞతో గణపతి బాలుడి రూపంలో వచ్చి రావణాసురుడి ముందు నిలబడతాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు తన చక్రాన్ని సూర్యబింబానికి అడ్డంగా పెట్టడంతో సంధ్యా సమయం అనుకుంటాడు రావణాసురుడు. త్రికాల సంధ్యలలో సంధ్యావందనాన్ని చేసే అలవాటు కలిగిన రావణాసురుడు ఆత్మలింగాన్ని భూమి మీద పెట్టకూడదన్న శివుడి నియమాన్ని గమనించి ఎవరికి ఇవ్వాలని చూస్తున్న సమయంలో బాలుడి రూపంలో ఉన్న గణపతి కనపడతాడు. ఆయనకు ఇచ్చి సంధ్యావందనం చేసుకుందామని వెళతాడు. వెళ్ళేటప్పుడే ఈ బాలుడి రూపంలో ఉన్న గణపతి ఒక నిబంధన పెడతాడు. ఇది చాలా భారంగా ఉంది, నేను మోయలేను, 3 సార్లు అరుస్తాను, నువ్వు వస్తే నీకు ఇస్తాను, లేకపోతే కింద పెట్టేస్తాను అంటాడు. రావణాసురుడు వెళ్ళగానే అరిచి లింగాన్ని కింద పెట్టేస్తాడు. బాగా బాధపడతాడు రావణాసురుడు. ఆ బాలుడు రూపంలో ఉన్న గణపతి నెత్తి మీద ఒక మొట్టికాయ వేస్తాడు. ఇలా అద్భుతమైన ఆ శివుని ఆత్మలింగమే గోకర్ణ క్షేత్రంలో నేడున్నటువంటి ఆ శివస్వరూపం. దానిని పెకిలించాలని రావణాసురుడు చాలా కష్టపడతాడు. సాధ్యం కాదు, నా బలం కూడా భూమి నుంచి ఈ ఆత్మలింగాన్ని పైకి తీయలేకపోతుంది, కాబట్టి మహాబలము కలిగిన శివుడు అని మహాబలేశ్వరుడు అని అక్కడి ఆ శివస్వరూపానికి అద్భుతమైన నామకరణం చేయటం జరిగింది. ఆ కాళికాదేవి ఈనాడు అక్కడ కనపడుతున్న పార్వతీదేవి స్వరూపం. మనము మొట్టమొదట వినాయకుడిని దర్శనం చేసుకుని గోకర్ణంలోని శివస్వరూపాన్ని చూడటానికి వెళ్ళాలి. ఆ గణపతి యొక్క నెత్తి మీద ఒక పల్లపు ప్రాంతం మనకు కనపడుతుంది. అదే రావణాసురుడు గణపతి మీద వేసిన మొట్టికాయ అని చెబుతారు. మరి ఇంత అద్భుతమైన క్షేత్రానికి గోకర్ణం అని పేరెందుకు వచ్చినది అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది. అక్కడ అఘమర్షణము, గంగావతి అనే 2 నదులు ఉన్నాయి. ఆ 2 నదులు కలిసే ప్రాంతము
ఆవు చెవి ఆకారంలో ఉంటుంది కనుక దీన్ని గోకర్ణం అన్నారు అని ఒక ఐతిహ్యము ఉంటే, గణపతి గోవులతో బాలుడి రూపంలో వచ్చి రావణాసురుడి యొక్క ఆత్మలింగాన్ని కైవసం చేసుకునే సమయంలో 3వసారి గణపతి నేను కింద పెట్టేస్తున్నాను అని అరిచినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి రావణాసురుడికి పైకి వెళ్ళిపోతున్న ఆవులు కనపడుతూ ఉంటే ఆవును కిందికి లాగే ప్రయత్నంలో ఒక ఆవు చెవి పట్టుకున్నాడు. ఆ ఆవు చెవియే గోకర్ణంగా మారింది అని ఇంకొక ఐతిహ్యం ఉన్నది. ఏదేమైనప్పటికీ గోకర్ణ క్షేత్రంలో 4 గనక నువ్వు ఏకకాలంలో చేయగలిగితే నీకు పునర్జన్మ అంటూ ఉండదు. ఆ 4 ఏమిటి అంటే, మొదటిది గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి కృష్ణ శివరాత్రి రోజు మారేడు దళంతో ఆ శివుణ్ణి అర్చించగలిగితే నీ జీవితం అద్భుతము. ఇది గోకర్ణ క్షేత్రం యొక్క మాహాత్యం. శివ మాహాత్యాన్ని ఎంత చెప్పినా అది పూర్తిగా చెప్పినట్టు కాదు. గురుగారు, ధ్యాన సంవిధానంలో రుద్ర పంచముఖ ధ్యానం యొక్క ప్రత్యేకత ఏంటి? రుద్ర అధ్యాయము వేదంలో అద్భుతమైనటువంటి విజ్ఞానం. ఎవరికి ఏ కోరికలున్నా, ఎలాంటి సమస్య నుంచి బయటపడాలన్నా రుద్ర అభిషేకం అద్భుతమైన సాధన. ఈ అభిషేకం చేసే సమయంలో పంచముఖాలతో ఉన్నటువంటి ఆ శివస్వరూపాన్ని ధ్యానం చేస్తాం. సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతాయ వై నమో నమః భవే భవేనాది భవే భవేస్త్వమాం భవోద్భవాయ నమః అంటూ ఆ స్వామి యొక్క రూపాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఏమిటి 5 ముఖాలు అంటే, సజ్జోజాత రూపము పంచాక్షరిలోని నకారానికి చిహ్నం. అలానే వామదేవ రూపము పంచాక్షరిలోని మకారానికి, అఘోర రూపము పంచాక్షరిలోని షికార రూపానికి, తత్పురుష రూపము వకారానికి, ఈశాన రూపము యకారానికి చిహ్నం. ఈ 5 అద్భుతమైన పంచాక్షరిలోని బీజాక్షరాలే పంచభూతాలు. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటూ తూర్పు ముఖాన ఉన్నటువంటి శివుణ్ణి ధ్యానిస్తే ఆ ధ్యాన స్వరూపము యొక్క అంతరార్థాన్ని సంవర్తాగ్ని తటిత్ ప్రదీప్త కనక ప్రస్పర్ధితేజోమయం గంభీరధ్వని మిశ్రితోగ్రదహన ప్రోద్భాసితామ్రాధరం అర్ధేంద్రజ్యుతిలోల పింగళ జటా భారప్రబోద్ధోరగం వందే సిద్ధసురాసురేంద్ర నమితం పూర్వం ముఖం శూలినః అంటూ 5 ధ్యాన శ్లోకాలతో పంచాక్షరి యొక్క అద్భుత మాహాత్యాన్ని 5 రూపాలలో 5 స్వరూపాలలో ఆవిష్కరించే అద్భుతమైన ధ్యానమే రుద్ర పంచముఖ ధ్యానం. ఈ 5 రూపాలను ధ్యానం చేస్తూ ఆ పాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమ విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతయే అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం అంటూ రుద్ర అనువకాన్ని జపిస్తూ కోరిన కోరికలన్నీ నెరవేర్చుకుంటూ ఆ పాతాళ నభస్థల అంతా పాతాళం నుంచి బ్రహ్మాండాలన్నీ వ్యాపించి ఉన్న ఆ స్థాణుహు అని ఏ శివుణ్ణైతే మనం అర్చిస్తామో ఆ శివుని యొక్క పంచముఖాల తత్వాన్ని ఆవిష్కరిస్తూ అన్ని దిక్కుల నుంచి ఆ స్వామి నన్ను రక్షించుగాక అని ఆ స్వామిని ధ్యానించటమే పంచరుద్రముఖ ధ్యానం. గురుగారు, ఇక మరో సందేహం. రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి తన ప్రేమ సందేశాన్ని ఒక పురోహితుడి ద్వారా పంపించింది కదా, ఆ ప్రేమ సందేశం యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రేమ సందేశము ప్రతి వారు కృష్ణుడికి పంపించాల్సిందే. దాని ప్రత్యేకత అదే. రుక్మిణి పంపించటంలోని ఆంతర్యము అదే. అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమ శ్రీ గురుపాదుకాభ్యాం
అంటూ ఆదిశంకరులు గురుపాదుకా స్తోత్రాన్ని తెలియజేశారు. గురుపాదుకా స్తోత్రానికి రుక్మిణి యొక్క ప్రేమ సందేశానికి ఏమిటండి సంబంధము అంటే, రుక్మిణి అంటే ప్రతి జీవుడిలో ఉన్న ఆత్మస్వరూపం. ఆ రుక్మిణికి 5 సోదరులు ఉన్నారు. రుక్మి, రుక్మికేతువు, రుక్మిరథుడు, రుక్మిబాహు, ఇలా ఈ 5 సోదరులే నీ పంచ ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలన్నీ ఏం చేశాయి? రుక్మిణి తీసుకెళ్ళి శిశుపాలుడికిచ్చి చేది దేశపుర, చేది ఎంతసేపు తొలుస్తూ ఉంటాడు. ఇంద్రియాలన్నీ నిన్ను అనుభవించు, సుఖములను అనుభవించు అని ప్రేరేపిస్తుంటాయి. శిశువులాగా పరిపాలిస్తూ ఉంటాయి. అందుకే శిశుపాలుడు వాడు. అక్కడికిచ్చి వివాహం చెయ్యమంటే మరి ఈ వికారం నుంచి బయటపడాలంటే నీకెవరు సహాయం చేస్తారు అంటే పరమాత్మ ఒక్కడే రక్షణ చేయగలుగుతాడు. మరి ఆ పరమాత్మను నీకు తెలియజెప్పేది ఎవ్వరు? నీ ప్రేమ సందేశాన్ని పరమాత్మ ద్వారా తీసుకువెళుతూ ఎలా తీసుకువెళ్లాలో నీకు చెప్పేదెవరు? అగ్నిజ్యోతనుడనే బ్రాహ్మణుడు. నీలో ఒక అగ్ని ఉన్నది, దాన్ని ప్రోధన చేసి దాని యొక్క విశేషతను నీకు తెలిపి నీ జీవితాన్ని సంస్కరిస్తూ నీకు ముందుకు మార్గాన్ని చూపించేటువంటి అద్భుతమైన శక్తి, యుక్తి కలిగిన వాడే గురువు. అందుకే రుక్మిణి తన ప్రేమ సందేశాన్ని అగ్నిజ్యోతనుడనే గురుమూర్తి ద్వారా పరమాత్మ స్వరూపమైన శ్రీకృష్ణుడికి చేరవేసింది. అలా ఈ అనంత సంసార సముద్ర సాగరంలో గురు భక్తిని, గురు పాదుకను నావగా చేసుకొని వైరాగ్య సామ్రాజ్యానికి చక్రవర్తిగా నువ్వు ఆవిష్కరింపబడాలి అంటే, అవతరించాలి అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని నీకు తెలియజెప్పగలిగిన గురువును ఆశ్రయించగలగాలి. దేవుడైన చూపలేడు ఒక్క గురువును, గురువొక్కడే చూపగలడు దేవదేవుని అని మనం ఆ స్వామి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటానికి గురు పాదుకలను ఆధారంగా, ఆశ్రయంగా చేసుకోగలిగినప్పుడే అద్భుతాన్ని ఆవిష్కరించగలుగుతాం. గురుగారు, శ్రీకృష్ణుడికి వివిధ రకాల పేర్లు, స్వరూపాలు ఉన్నాయి కదా, ఇందులో గురువాయూరప్పన్ స్వరూపం యొక్క ప్రత్యేకత ఏంటి? సాంద్రానందావబోధాత్మకమనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అవ్యక్తం దృష్టమాత్రే పునరురుపురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుభవనపురే హంతభాగ్యం జనానాం అంటాడు నారాయణ భట్టతిరి నారాయణీయంలో. పోత పోసినటువంటి సత్వగుణము ఆ శ్రీమన్నారాయణ స్వరూపం. పృష్ణి సుతపుడు వీళ్ళిద్దరూ పరమాత్మ గురించి ఘోరమైన తపస్సు చేస్తారు. ప్రత్యక్షమైన ఆయనను నువ్వు మాకు కుమారుడిగా జన్మించాలని అడుగుతారు. నా అంతటి వాడు మీకు కొడుకుగా జన్మించలేడు కనుక, మీరు నా అంతటి వాడు కుమారుడుగా కావాలన్నారు కనుక నేనే 3 సార్లు మీకు జన్మించి మీరు అడిగిన కోరికను నెరవేరుస్తాను అని చెప్పి వారికి 3 జన్మలలో వామనుడిగా, కృష్ణుడిగా, కృష్ణుని గర్భుడిగా అవతరించినప్పుడు ఒక కృష్ణ విగ్రహాన్ని వారికి అందజేస్తాడు. కృష్ణుడుగా వసుదేవుడికి జన్మించినప్పుడు వసుదేవుడు ఆ కృష్ణ విగ్రహాన్ని కృష్ణుడికే ఇచ్చి దీన్ని ప్రతిష్టాపన చేయమని చెప్తారు. కృష్ణావతాన్ని పరిసమాప్తం చేసేటప్పుడు శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి ఆ విగ్రహాన్ని ఇచ్చి దీన్ని పరిరక్షించమంటాడు. ఉద్ధవుడు దేవగురువైన బృహస్పతిని సహాయం చేయమని అడుగుతాడు. బృహస్పతికి కలలో పరమాత్మ కనబడి పరశురామ క్షేత్రంలో అంబాపురం దగ్గర ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రము ప్రతిష్టకు అవసరము, ఆవశ్యకము, అద్భుతము అని తెలియజేస్తారు. బృహస్పతి వాయుదేవుడి సహకారంతో అక్కడ అద్భుతమైనటువంటి కృష్ణ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేస్తారు. ఇలా గురువు, వాయువు కలిసి చేసిన ప్రతిష్టాపన కనుక ఆ దేవాలయానికి గురువాయు అప్పన్ అంటే కృష్ణుడు, గురువాయూరప్పన్ అన్నటువంటి పేరు సార్థకమైంది. ఈ పురాణ కథ యొక్క అంతరార్థం ఏమిటి అంటే, గురువు బుద్ధి, వాయువు మనస్సు,
నువ్వు ఏ పని చేసినా నీకు మనస్సు సంకల్పించి బుద్ధి నిశ్చయించి ఆ పనిని కృతకృత్యం చేస్తుంది. మరి ఈ బుద్ధిని మనస్సును రెండింటినీ ప్రచోదనం చేయగలిగినటువంటి ఆ అప్పన్, ఆ కృష్ణుణ్ణి నువ్వు గనక ధ్యానించగలిగితే, ఆ గురువాయూరప్పన్ని నువ్వు గనక ఆరాధించగలిగితే నీ బుద్ధి మనస్సు రెండు పరిపుష్టమై నీ జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది. అదే గురువాయూరప్పన్ని ఆశ్రయించి ఆరాధించటం వల్ల అందుకోగలిగిన ఫలితం. ఏ రోగాన్ని పోగొట్టుకోవాలన్నా నారాయణీయాన్ని పారాయణ చేయమంటారు. అందుకే ఆ అద్భుతమైన గురువాయూరప్పని యొక్క మాహత్యాన్నంతా ఆ గ్రంథంలో ఆవిష్కరించారు నారాయణ భట్టతిరి. గురుగారు, మీరు చెప్పినట్టుగా, ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి అని అంటారు కదా. త్రికరణాలు అంటే ఏమిటి, వాటిని ఎలా శుద్ధి చేసుకోవాలి? మనో అంటే మనస్సు, వాక్ అంటే మాట, కాయం అంటే శరీరం. ఈ మూడింటిని మనోవాక్కాయ కర్మలు త్రికరణాలు అంటారు. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి అంటుంది యోగశాస్త్రం. ప్రతినిత్యము పతంజలికి నమస్కారం ఎందుకు చేయాలి అంటే, నీ చంచలమైన చిత్తాన్ని స్థిరంగా నిశ్చలంగా నిలపటం కోసం యోగాన్ని ఆశ్రయించు. అష్టాంగ యోగ సాధన ద్వారా, ప్రాణాయామం ద్వారా చంచలంగా ఉన్న మనస్సును స్థిరంగా మార్చుకోవచ్చు. మరి స్థిరంగా మారినటువంటి బుద్ధి మనస్సులను భగవదర్పితం చేస్తూ ఆయనను కీర్తించాలి అంటే మంత్రాన్ని, స్తోత్రాన్ని, నామాన్ని నువ్వు ఆధారంగా చేసుకుంటావు. మరి వాటిని జపించేటప్పుడు వాగ్దోషాలు లేకుండా ఉండాలి అంటే యోగేన చిత్తస్య పదేన వాచాం, వ్యాకరణ శాస్త్రాన్ని, మహాభాష్యాన్ని అందించారు పతంజలి. దానిలో పాణనీయుడు రాసిన అష్టాధ్యాయికి వివరణ ఇచ్చారు. కనుక మొట్టమొదట మనస్సును బుద్ధిని స్థిరంగా నిలుపుకొని వాక్కును శుద్ధి చేయటం కోసం వ్యాకరణాన్ని అందుకున్న తరువాత, రెండూ మన స్వాధీనంలో ఉన్నాయి కానీ కూర్చునే శక్తి లేదు, బలం లేదు. అందుకని మలం శరీరస్య చ వైద్యకేన, నీ శరీరంలో ఉన్న మాలిన్యాన్ని అంతా ప్రక్షాళన చేయగలిగినటువంటి అద్భుతమైన ఆయుర్వేద శాస్త్రాన్ని మనకు అందించారు పతంజలి మహర్షి. కాబట్టి త్రికరణాలు మూడు సిద్ధి చేసుకోవాలి అంటే యోగాభ్యాసం చేస్తూ, వ్యాకరణంలో ఉన్న మాహత్యాన్ని తెలుసుకొని అపభ్రంశ శబ్దాలను పలకకుండా, ఆయుర్వేదం గొప్పతనం ఏమిటి అంటే, మనము కారణానికి వైద్యం చేయాలా, కార్యానికి వైద్యం చేయాలా? జ్వరం వస్తే ఒళ్ళు వేడెక్కుతుంది. వేడెక్కినటువంటి ఒంటికి వేడి ఎందుకు వచ్చింది అని ఆలోచించి వైద్యం చేయాలా? వేడి పెరిగింది కాబట్టి వేడిని తగ్గించటం కోసం ఒక మందు వేయాలా? ఎందుకు వచ్చిందో చూడాలి. ఆ కారణానికి వైద్యం చేసేది ఆయుర్వేదం. కఫ పిత్త వాతములు అని మూడు దోషములు ఉంటాయి. రోగస్తు దోష వైషమ్యం, రోగ సామ్యం అరోగత అంటుంది ఆయుర్వేదం. ఈ మూడు దోషములు రావటానికి కారణం ఏమిటో తెలుసుకొని ఆ కారణానికి మందు వేసేదే ఆయుర్వేదం. అందుకే ఆయుర్వేదంలో వ్యాధి కొంత ఆలస్యంగా తగ్గిన మళ్ళీ రాదు, ప్రతికూల ఫలితాలు ఉండవు. మిగతా వైద్య విధానాలలో అంత ఆలోచన, అలాంటి పద్ధతి ఉందని నేను అనుకోను. కాబట్టి కడుపు నొప్పి బాగా తిన్నా వస్తుంది, ఏం తినకపోయినా వస్తుంది. ఎందుకు వచ్చిందో తెలుసుకొని మందు వేయగలిగినటువంటి ఆయుర్వేదంలోని అద్భుతాన్ని గ్రహిస్తూ ఆనందంగా జీవితానికి గడపగలిగినటువంటి మనోవాక్కాయ కర్మలను మూడింటిని శుద్ధి చేసుకొని జీవితాన్ని అద్భుతంగా మలుచుకునేటువంటి తత్వానికి, సాధనకు మనం శ్రీకారం చుట్టగలిగితే జీవితం ఆనందంగా ఉంటుంది. గురుగారు, మనకి న్యాయ సూత్రాలు అనేకం ఉన్నాయి కదా, ఇందులో అహిమూషిక న్యాయ సూత్రం అంటే ఏంటి? బలిచక్రవర్తి స్వర్గం మీద దాడి చేసి స్వర్గాన్ని కైవసం చేసుకున్న తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న దేవేంద్రుడు శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్తాడు. ఏమిటి ఈ పరిస్థితి, బలిని నేను ఎలా జయించాలి అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానంగా, బలి గురు కృపను పొంది ఉన్నాడు,
నువ్వు గురుద్రోహం చేసి ఉన్నావు. అందుకని ఇప్పుడు సమయం అంతా బలికి అనుకూలంగా ఉంది. ఇలా శత్రువు బలంగా ఉన్నప్పుడు శత్రువుతో సంధి చేసుకోవాలి, అంతేగాని శత్రువుతో పోరు పెట్టుకోవద్దు అని అహిమూదితవత్ న్యాయం అని భాగవతంలో ఇంద్రుడితో శ్రీమన్నారాయణుడు ఒక ఎలుక ఒక పాము రెండింటిని ఒకే బుట్టలో వేసి బంధించారు. ఇప్పుడు పాము, అహి అంటే పాము, మూషికం అంటే ఎలుక. పాము బయటకు వద్దాం అనుకుంటుంది, ఎలుక బయటకు వద్దాం అనుకుంటాయి, కానీ రెండు బుట్టలోనే ఉన్నాయి. ఎలా బయటపడాలని పాము ఆలోచించింది. సహజ వైరాన్ని పక్కకు పెట్టి ఎలుకతో, ఈ బుట్టకు నువ్వు ఒక రంధ్రం చెయ్యి, దాంట్లోంచి నువ్వు ముందర బయటికి వెళ్ళు, తర్వాత నేను బయటకు వస్తాను, ఇద్దరం ఆనందంగా ఉండొచ్చు కదా అని చెప్తాను. నమ్మిన ఎలుక ఆ బుట్టకు రంధ్రం చేసి బయటకు వస్తుంది. బయటకు వచ్చిన పాము బయటకు వచ్చిన మరుక్షణం ఆ ఎలుకను తినేస్తుంది. ఇలా శత్రువుతో సంధి చేసుకొని ఏ విధంగా శత్రువును పడగొట్టాలో తెలియజేసే న్యాయమే అహిమూషిక న్యాయము అని పిలువబడుతుంది. కష్టకాలంలో ఎలా ఇష్టంగా జీవితాన్ని చెంత చేర్చుకోవాలో తెలియజెప్పేటువంటి సూత్రమే ఈ అహిమూషిక న్యాయం. ఎందుకంటే సామాన్యంగా ఏదైనా కష్టం వచ్చినప్పుడు కుంగిపోయి జీవితాన్ని ఆత్మహత్య వైపుకు మళ్లించుకునేటువంటి ఆలోచన విధానం కలిగిన ప్రజలకు ఎలా జీవించాలో తెలియజెప్పేదే ఈ అహిమూషిక న్యాయం. తెలుసుకుందాం, జీవితాన్ని ఆనందంగా గడిపే ప్రయత్నం చేద్దాం. గురుగారు, సీత అన్వేషణ కోసం హనుమంతుడు సముద్రాన్ని దాటేటప్పుడు అతనికి విశ్రాంతి ఇవ్వమని సముద్రుడే స్వయంగా మైనాకుడికి చెప్తాడు కదా, అలాంటప్పుడు శ్రీరాముడు రామసేతువును కట్టేటప్పుడు ఎందుకు అవరోధాలు సృష్టించాడు సముద్రుడు? మైనాకుడు సముద్రుని ఆజ్ఞ ద్వారా హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వటానికి ముందుకొస్తాడు. కానీ హనుమంతుడు ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరించి లంక వైపు తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కృతేచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన అంటాడు మైనాకుడు. అద్భుతమైనటువంటి సహాయం నువ్వు చేశావు పర్వతాలకు, మరి నీకు ప్రతి ఉపకారం చెయ్యాలి కదా అని మైనాకుడు హనుమంతుడితో అంటాడు, సముద్రుడి ప్రోద్బలంతో. అనంతరము రామచంద్రమూర్తి 100 యోజనాల సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి రావణుడిని హతమార్చి సీతను తెచ్చుకుందామని ఆలోచిస్తున్న సమయంలో 3 రోజులు దీక్ష చేస్తాడు సముద్రం ముందు. సముద్రుడు ప్రసన్నుడై తనకు మార్గం ఇస్తే తాను సముద్రాన్ని దాటి రావణుణ్ణి వధించాలన్న సంకల్పంతో 3 రోజులైనా సముద్రుడిలో ఎలాంటి చలనము ఉండదు. అప్పుడు అగ్రహోదగ్రుడైన రాముడు బాణప్రయోగం చేయడానికి సంసిద్ధుడవుతాడు. ఆ సమయంలో సముద్రుడు వచ్చి, రామచంద్ర, దస్యులనే రాక్షసులు నన్ను నిరంతరము తమ వినోదాలకు విలాసాలకు తాకుతూ ఉన్నారు, స్పర్శ చేస్తూ ఉన్నారు. సముద్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోవద్దు. సముద్ర స్నానం చేయటానికి కూడా నియమాలు ఉంటాయి. ఎందుకు అంటే సముద్రం దగ్గరికి వెళ్ళగానే మీ మనస్సు ఆహ్లాదానికి గురి అవుతుంది. కారణము, సముద్రుడు చంద్రుడి ప్రభావంతో ఉద్దీపన చెందుతాడు. చంద్రుడు నీ మనస్సును ప్రేరేపిస్తాడు. పర్వదినాలలో గ్రహణ కాలాలలో సముద్ర స్నానం తప్పనిసరిగా చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు సముద్రాన్ని ముట్టుకోవటం వల్ల, స్నానం చేయటం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా దస్యులనే రాక్షసులు నిరంతరము నాతో ఆటలాడుకుంటున్నారు. వాళ్ళని శిక్షించాలి అంటే నీ కరుణ నాకు కావాలి. దాన్ని నేను క్రోధం రూపంలో ఆవాహన చేశాను. నాకు తెలుసు నువ్వు ఎక్కుపెట్టిన బాణాన్ని ప్రయోగించాల్సిందే. ఇప్పుడు నా మీద ప్రయోగించకు, ఆ దస్యుల మీద ప్రయోగించు అని అభ్యర్థిస్తాడు. అందుకే సముద్రుడు తనకు సాగరుడు అన్న పేరు రావడానికి కారణము ఇక్ష్వాక వంశానికి చెందిన సగరుడే అన్నటువంటి ఆలోచనతో రామచంద్రమూర్తికి సహాయం చేయమని మైనాకుణ్ణి అభ్యర్థించి ఆదేశించిన అనంతరము రామచంద్రమూర్తే స్వయంగా 100 యోజనాల సముద్రాన్ని దాటి రావణుని వధించాలన్న ఆలోచనతో నిరీక్షిస్తున్న సమయంలో కూడా మార్గాన్ని ఇవ్వడు. ఇదే సముద్రుడు
రాముడికి నిరీక్షణ కలగజేయటంలోని ఆంతర్యం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.